హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మా క్రియేటివ్ గ్యాలరీ. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే బ్రష్ని మొత్తం వెట్ చేసేసుకుంటున్నా ప్రాపర్గా. ఎక్కువ వాటర్ యూస్ చేయొద్దు యాక్రిలిక్లో మనం ఎంత తక్కువ వాటర్ యూజ్ చేస్తే అంత మంచిగా రిజల్ట్స్ వస్తాయి. మీ బ్రష్ సపోజ్ ప్రాపర్గా నడవకపోతేనే మీరు ఎక్కువ వాటర్ యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ మీకు 2 టెక్నిక్స్ చూపెడతా, చాలా సింపుల్ వీడియో. ఫస్ట్ ఏంటంటే నేను డైరెక్ట్ పెయింట్ నేను క్యాన్వాస్ పైన వేసుకొని అది ఎలా బ్లెండ్ చేస్తానో మీకు చూపెడతా. సో నేను బ్లూ కలర్ వేసేసుకున్నా. డైరెక్ట్గా ఏం చేసినానంటే అది క్యాన్వాస్ పైన కొంచెం పోర్ ఆఫ్ చేసేసుకొని దాన్ని మొత్తం మళ్ళీ బ్రష్ తోటి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఏ ఏరియాస్లో చేయాలనుకుంటున్నాను. సో మైండ్లో ఏం ఉంచుకోవాలంటే మీకు సపోజ్ బ్లెండింగ్ కావాలనుకోండి, సో నేను ఇక్కడనే వైట్ వేయాల్సి వస్తుంది. సో ఇన్ ది మిడిల్ నాకు కొంచెం వైట్ వేయాల్సి వస్తుంది. సో నేను ఇక్కడ కూడా వైట్ వేస్తున్నాను కొంచెం. సో ఈ టెక్నిక్ చాలా మెంబర్స్ ప్రొఫెషనల్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో మీకు ఈ టెక్నిక్ మీకు తెలిసి ఉండాలని డైరెక్ట్ క్యాన్వాస్ పైన ఎలా చేయాలో కూడా మీకు ఇక్కడ చూపెడుతున్నాను. సో ఏం లేదు, మీ బ్రష్ అదే ఉండాలి, వాష్ చేయకండి. డైరెక్ట్ బ్లెండ్ కావడానికి ఈజీగా అవుతుంది. అండ్ మీకు ఏమంటారు, మళ్ళీ మొత్తం పై వరకు వెళ్ళిపోకండి, అస్సలు మీడియంలోనే వర్క్ చేయండి. మళ్ళీ మీరు మొత్తం పై వరకు వెళ్ళినారనుకోండి, మొత్తం అది స్ప్రెడ్ అయిపోయి వేరే కలర్ వచ్చేస్తుంది. సో నేను అది ప్రాపర్గా బ్లెండ్ కావాలంటే నేను ఏం చేస్తున్నా, క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన కొంచెం తుడుచుకొని మళ్ళీ అదే బ్లెండింగ్ స్టార్ట్ చేస్తాను. నాకు ఎక్కువ పెయింట్ అనిపించింది అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కింద నాకు ఇంకా వైట్ లేయర్ కావాలనుకోండి, కింద ద లాస్ట్ లేయర్ అన్నట్టు అయితే మొత్తం అది వైట్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, డార్క్ బ్లూ, లైట్ బ్లూ, వైట్ షేడ్ తెస్తున్నాం. ఒక గ్రేడ్ లాగా ఇట్లా తెస్తున్నాం మనం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కింది పార్ట్ మొత్తాన్ని వైట్గా ఉంచేస్తున్నా, ఎందుకంటే అలా అస్సలు బ్లూ ఉండొద్దు. సో అందుకే బ్రష్ని నేను ప్రాపర్గా క్లీన్ చేసేసుకొని దానిపైన నేను బ్లెండ్ చేస్తున్నాను. సో దాని తర్వాత నేను లైట్ బ్లూని ఇంకా వైట్ని బ్లెండ్ చేయాలని ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఊకే అక్కడ పోయి వాటర్ తెచ్చుకుంటాను. ఐఎమ్ జస్ట్ క్లీనింగ్ మై బ్రష్, ఎందుకంటే దానిపైన చాలా ఎక్సెస్ పెయింట్ ఉండడం వల్ల నా బ్లెండింగ్ ప్రాపర్గా కాదు. సో నాకు ఎప్పుడైనా కానీ ప్రాపర్గా కావాలంటే నువ్వు ఊకే క్లీన్ చేస్తూ ఉంటా. సో ఇది ఇంకా డ్రై కాలేదు. సో మీరు ఇది మొత్తం డ్రై అయినాక సెకండ్ లేయర్, థర్డ్ లేయర్స్ అనేది వేసుకోండి. నేనైతే ఇక్కడ ఏం లేయర్స్ వేస్తాలే, మీకు ఓన్లీ ప్రాక్టీస్ చెప్తున్నా. డార్క్, మీడియం, లైట్. నేను వాటర్ కలర్స్లో మీకు షేడింగ్స్ చూపెట్టానా, సేమ్ టెక్నిక్స్ ఇక్కడ కూడా యూజ్ చేయండి. అక్కడ వాటర్ యూజ్ చేసినాం, ఇక్కడ వైట్ కలర్ యూజ్ చేయండి, అంతే తేడా. మిగతాదంతా మొత్తం సేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే ప్యాలెట్ పైన యూజ్ చేయడం. ఇది బెస్ట్ అండ్ ఈజీ టెక్నిక్ మీరు ఏదైనా బ్లెండ్ చేయాలనుకుంటే 2 కలర్స్ని. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ రెడ్ ఇంకా ఒక ఎల్లో కలర్ తీసుకుంటున్నా. మీకు నెక్స్ట్ క్లాస్లో ప్రైమరీ కలర్స్, కాంప్లిమెంటరీ కలర్స్, కలర్ థియరీ గురించి ప్రాసెస్గా కొంచెం వీడియోస్లలో కొంచెం పార్ట్స్లలో చెప్తా. మీకు ఒకటే వీడియోస్లలో చెప్తే మీకు చాలా బోర్ కొట్టేస్తుంది. అందుకని కొంచెం నేను డీటెయిల్గా వెళ్తలే ఒకటే వీడియోలో. సో నేను ఇక్కడ 2 కలర్స్ చూస్ చేస్తున్నా. ఈ 2 కలర్స్ది మిడిల్ కలర్ ఉంటుంది కదా, అది ముందే మనం ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, బ్లెండింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1:1 రేషియోలో రెడ్ ఇంకా ఎల్లో 2 కలిపి నేను ఆరెంజ్ క్రియేట్ చేసుకుంటాను. ఆరెంజ్ క్రియేట్ అవుతుంది రెడ్ ఇంకా ఎల్లోతో. సో అట్లా మనం వేరే కలర్స్ని మిక్స్ చేసి ఒక కలర్ అవుతుంది, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడైతే మీరు చూడండి, ఇక్కడ ఆరెంజ్ అయింది. సో ఇది మిడిల్ కలర్, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. మీకైతే అది నేను ఉండొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఇప్పుడు క్యాన్వాస్ పైన వేసి చూపెడతా. సో ఫస్ట్ మీరు సపోజ్ నా ప్యాలెట్ని చూస్తే ఇది ప్లాస్టిక్ పైన చేసిన, ఏది ఇట్లా నార్మల్గా ప్యాలెట్లలో ఏం చేయాలి. సో ఫస్ట్ నేను రెడ్ని ప్రాపర్గా వేసుకుంటున్నా. యాక్చువల్లీ లైటింగ్ ఇష్యూ అవుతుంది, ఎందుకంటే లైట్ డైరెక్ట్ పడుతుంది. సో ప్రాపర్గా ఎలా పెయింట్ అనిపిస్తుందో అది కనిపిస్తలే. సో మీరు డార్కెస్ట్ లేయర్ ఆఫ్ రెడ్ కలర్ వేయండి. ప్రాపర్గా నీట్గా ఉండాలి, అది అటు ఇటు కాకుండా మంచిగా నీట్గా రెడ్ కలర్ వేసేయండి. వేసినాక ఇక్కడ ఒకటి మీకు క్యాన్వాస్లో ఏముంటుంది అంటే అది చాలా ఇట్లా కొంచెం టెక్స్చర్డ్ ఉంటుంది క్యాన్వాస్. సో మీకు ఒకటి చూడాలి ఏంటంటే అది ప్లేసెస్ మీద వదలకుండా యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ మనం ఏది మిక్స్ చేసినామో అది వేసేస్తాను. సో సీ దట్ ఇట్ విల్ బ్లెండ్ వెరీ ఫాస్ట్గా. మీరు చూడవచ్చు ఎంత ఫాస్ట్గా బ్లెండ్ అవుతుందో. ఇది ఈజీ
అంటే మీరు ఏ టైప్ ఆఫ్ క్యాన్వాస్‌కి చేసినా గానీ బ్లెండింగ్ మీరు మిడిల్ కలర్ మీరు ముందే మిక్స్ చేసేసుకుంటే మీకు బ్లెండింగ్ చాలా స్మూత్‌గా వచ్చేస్తది. నేనిక్కడ ఫాస్ట్‌గా చేసేస్తున్నా. ఇప్పుడు నేను నెక్స్ట్ కలర్ ఏదంటే నేనేం చేస్తానంటే యెల్లో ఎక్కువ తీసుకొని ఆరెంజ్ రెడ్ తక్కువ తీసుకుంటా. అంటే లాస్ట్ కలర్‌లో ఇంకా యెల్లో ఎక్కువ యాడ్ ఆన్ చేసుకుంటా బ్లెండ్ చేస్తూ ఉంటా. ఎందుకలా? నాకు ఎండ్ కలర్ ఏముండాలి? యెల్లో ఉండాలి. సో, యెల్లో ఎక్కువుంటది దాంట్లో. ఆ కాన్సెప్ట్ తోటి నేనేం చేశానంటే యెల్లో ఎక్కువ తీస్తూ ఉంటా. మొత్తం నేను బ్రష్‌ని ప్రాపర్‌గా క్లీన్ చేసేసుకున్నా. సో దట్ నాకు యెల్లో మొత్తం పిగ్మెంటెడ్ కనిపియాలని కింద లాస్ట్‌కి. ఇఫ్ సపోజ్ నేను అదే బ్రష్‌ని నేను అక్కడ ఆ ప్లేస్‌లో యూజ్ చేసుంటే నాకు ఆరెంజ్ షేడ్స్ వస్తుండే. యెల్లో అస్సలకి రాకపోతుండే. యెల్లో షేడ్ అసలు కనిపియపోతుండే కూడా. సో, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరేదైనా పెయింటింగ్ చేసేటప్పుడు ఏదైనా ప్యూర్ పిగ్మెంట్ తీయాలంటే బ్రష్‌ని ప్రాపర్‌గా క్లీన్ చేసుకొని దాని తర్వాత మీరు బ్లెండింగ్ అయినా ఏదైనా చేయొచ్చు. సో, ఐ హోప్ యూ హ్యావ్ అండర్‌స్టూడ్ హౌ టు డూ దిస్. ఇంకా ఇక్కడ నేను నెక్స్ట్ దాంట్లో నేను ఏం చూపట ఎలా పెయింట్ చేయాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అంతే. అక్రిలిక్‌లో ఏంటంటే మీకు వాటర్ తక్కువ యూజ్ చేయాలి. అండ్ మీకు మీడియమ్స్ అనేవి దొరుకుతాయి. మీరు ఏ టైప్ ఆఫ్ స్టేషనరీకెళ్ళినా గానీ మీడియమ్స్ అనే ఒక లిక్విడ్ మీడియం దొరుకుతది. అది గూడా యూజ్ చేయొచ్చు. ఇఫ్ సపోజ్ మీకు హెవీ టెక్స్చర్ తోటి వర్క్ చేయాలనిపియపోతే. నేను అవన్నీ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తా. మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఎలా వర్క్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ మీకు అర్థమయ్యేటట్టు నేను మొత్తం క్లారిటీ ఇస్తాను మీకు వీడియోస్లలో. సో డూ చెక్ అవుట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఇంకా చాలా సేపటి వరకు ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సో డైలీ 2 PMకి డైలీ వీడియోస్ వస్తాయి నా యూట్యూబ్ ఛానల్ ఉమా క్రియేటివ్ గ్యాలరీలో. అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి, ఉమా క్రియేటివ్ గ్యాలరీ. అండ్ నాది వ్లాగ్ ఛానల్ కూడా ఉంది. సో నేను ఎలా వీడియోస్ చేస్తా, నేను ఎలా నా వర్క్ని హ్యాండిల్ చేస్తా. సో ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దాట్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. యూ కెన్ చెక్ అవుట్ దాట్ ఆల్సో. ప్రస్తుతానికైతే నేను అక్రిలిక్ వీడియోస్ అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నా. సో మీరు ఇక్కడ చూడండి, ఒక పాయింట్ గుర్తుంచుకోండి ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ అక్రిలిక్ చేసినా, ఏ టైప్ ఆఫ్ మీడియం చేసినా కానీ దానిపైన ప్రాక్టీస్ ఇంకా బ్లెండింగ్ చాలా ఇంపార్టెంట్. బ్లెండింగ్ ఒకటి మీకు వచ్చేసింది అనుకోండి, ఏ టైప్ ఆఫ్ మీడియం అయినా మీరు ప్రాపర్గా వర్క్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ క్యాన్వాస్ ఈ ప్యాలెట్ని ఎలా క్లీన్ చేయాలో మీకు చూపెడతా. సో ఇది వెట్ ఉన్నప్పుడే మీరు క్లాత్ తోటి క్లీన్ చేసేస్తే అది ప్రాపర్గా ఫాస్ట్గా ఇంకా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అది డ్రై అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయండి అంటే అవి చాలా ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుంది. దేనితో వెళ్ళిపోయినా కానీ దాంతో వెళ్ళిపోతుంది. జస్ట్ ఫాస్ట్లీ పీల్ ఆఫ్ కూడా అయిపోతుంది. నేను ఇది ముందే చెప్పాను మీకు. సో ఐ హోప్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సీ యూ అట్ నెక్స్ట్ వీడియో. బాయ్.